కాదు 2 జతల అన్నదమ్ములు, పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను. అందరూ చాలర్లే. ఆయన పిలువగానే వాళ్లు తమ వలలుని, పనుల్ని అన్నిటినీ వదిలేసి వెంటనే ఆయన వెనకాల బయల్దేరారు. ఇది సంపూర్ణమైన నిబద్ధతకు ఎంత చక్కని ఉదాహరణ కదా. ఆయన అలా గలిలయ అంతా తిరుగుతూ ఉండగానే ఆయన గురించి అందరికీ తెలిసిపోతోంది. ఆయన కీర్తి వేగంగా వ్యాపిస్తోంది. ఎంతలా అంటే గలిలయనుంచే కాదు, దెకపోలి, యెరూషలేము, యూదెయ ఇలా చాలా ప్రాంతాల నుంచి జనం గుంపులు గుంపులుగా ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. ఆయన పరిచర్యలో ప్రధానంగా 3 పనులు కనిపిస్తాయి. 1 సమాజ మందిరాలలో బోధించడం, 2 దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించడం, ఇక 3 ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధిని, రోగాన్ని నయం చేయడం. ఈ విధంగా ఆయన మాటలతో పాటు చేతలతో కూడా సేవ చేయడంతో అన్ని వర్గాల ప్రజలు ఆయన వైపు ఆకర్షితులయ్యారు. మొత్తంగా ఈ అధ్యాయం మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ఉంచుతుంది. అరణ్యంలో ఒంటరిగా ఎదుర్కొన్న ఆ కఠినమైన పరీక్షలు తర్వాత ప్రపంచాన్నే మార్చేసేంత గొప్ప బహిరంగ పరిచర్యకు ఎలా పునాది వేశాయి? ఆలోచించాల్సిన విషయమే కదూ.